20 లక్షల ఉద్యోగాల గ్రౌండ్ అయినప్పుడే తమకు నిజమైన సంతోషమని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి తాము మిసైల్స్ లాంటి వాళ్ళమైతే చంద్రబాబు జీపీఎస్ లాంటి వారిని ఆయన వ్యాఖ్యానించారు. సరైన మార్గంలో అభివృద్ధి మిసైల్స్ వెళ్తున్నాయో లేదో జీపీఎస్ పర్యవేక్షిస్తుందన్నారు. అనుభవం ఉన్న నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వంటి 3 విధానాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నామన్న ఆయన ఎవరూ ప్రాంతీయ విభేదాలు సృష్టించవద్దని కోరారు. విశాఖ పెట్టుబడుల సదస్సు 2వ రోజు మంత్రి నారా లోకేష్ బిజీగా గడిపారు. ఆంధ్రప్రదేశ్ ను భారత్ కు టెక్ రాజధానిగా మారుస్తామని స్పష్టం చేశారు. లోకేష్ సమక్షంలో ప్రభుత్వం 6 సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుంది. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ ను ఇన్నోవేషన్ ఆధారిత రాష్ట్రంగా మార్చాలని కోరుకుంటున్నట్లు లోకేష్ చెప్పారు. ఈ రంగంలో 20,000కు పైగా స్టార్టప్లు, 1,00,000 ఉద్యోగాలు, 10 ప్రధాన రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ వాగా స్టార్టప్ యుఏఈ, క్వాంటమ్ ఏఐ, ఏఐఎం, ఏఐజీ, స్టార్టప్ రన్వే, ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 10,000 కోట్ల పెట్టుబడి పెట్టనుందని మంత్రి తెలిపారు. ఆర్టీఐహెచ్, వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ప్రెన్యూర్, ఇన్నోవేషన్, ఇంక్లూజన్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా కీలకోపన్యాసం చేశారు. ఏఐ అవకాశాలపై సదస్సులో మంత్రి లోకేష్ ప్రసంగించారు. ఈజ్ ఇండియా రెడీ ఫర్ అథెంటిక్ ఏఐ నివేదికను మంత్రి విడుదల చేశారు. లోకేష్ సమక్షంలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎండీ, సిఐఐ వైస్ ప్రెసిడెంట్ సుచిత్ర కె ఎల్లాతో సిఐఐ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే 5 ఏళ్లలో విజయవాడలో 30,000 మంది యువతకు ఉద్యోగ నైపుణ్య శిక్షణ, కెరియర్ కౌన్సిలింగ్, ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ ఫర్ ఫ్రంటియర్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ జెర్మీ జుర్గెన్స్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. భారతదేశ గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యంలో 30% ఆంధ్రప్రదేశ్ లోనే సాధించాలన్నది తమ ధ్యేయమన్నారు. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్, తయారీ, సెమీ కండక్టర్స్ లో పేరెన్నిగన్న సిలికాన్ జెన్ సంస్థ చైర్మన్ చిదా చిదంబరంతో మంత్రి భేటీ అయ్యారు. ఏపీలో కో లొకేటెడ్ ఓసాట్ తో సెమీ కండక్టర్స్ ఫ్యాబ్రికేషన్, చిప్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై తమ సంస్థలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30ని మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. లోకేష్ సమక్షంలో క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో 23 ఒప్పందాలు కుదిరాయి. క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం ఏపీకి ఉందని లోకేష్ వెల్లడించారు. అమరావతిలో మొత్తం క్వాంటమ్ వ్యాలీకి 4 ముఖ్యమైన పునాదులు రూపొందించడం జరిగిందని తెలిపారు. నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ అన్ని ఇప్పుడు అమరావతికి తీసుకొస్తున్నాం. ద ఎంటైర్ క్వాంటమ్ కంప్యూటింగ్ రిలేటెడ్ ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం అమరావతి కేంద్రంగా చేస్తున్నాం. ఇప్పుడు దయచేసి మీరు 2 ప్రాంతాల మధ్యలో గొడవలు సృష్టించద్దు స్వామి, ప్లీజ్. ఇట్స్ నాట్ ఫేర్. ఎండ్ ఆఫ్ ది డే ఎకో సిస్టమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కంపెనీ ఇక్కడ, ఒక కంపెనీ అక్కడ పెడితే 25 సంవత్సరాల తర్వాత ఇంకేం మిగలదు. కంపెనీస్ విల్ కొలాప్స్. ఎకో సిస్టమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 20 క్లస్టర్స్, ఇట్ కుడ్ బి స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, క్వాంటమ్, ఐటీ, డేటా, ఫార్మా. సో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ క్లస్టర్స్ ప్రమోట్ చేయాలి, మీరు డ్రైవ్ చేయండి అని చెప్పి 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు పెడుతున్నారు. సో అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలి. దానికి ఒక విజన్తో మేమందరం పనిచేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. ఈ సబ్ కమిటీ ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే ఆ 20 లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ చేసి 20 లక్షల మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చిన తర్వాత. జెలెస్ట్రా పవర్ సీఈఓ పరాగ్ శర్మతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్ భాగాలు, బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థల కోసం ఏపీలో రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విడి భాగాల ఎగుమతికి సౌలభ్యంగా ఉండేలా పోర్టు సమీపంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ చైర్మన్ కళ్యాణ్ చౌబేతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. అమరావతిలో 12 ఎకరాల్లో ఏఐఎఫ్ఎఫ్ ఫుట్బాల్ స్టేడియం నిర్మించనున్నట్లు చౌబే చెప్పారు. గ్రాస్ రూట్స్ ఫుట్బాల్ సాధికారత కోసం
కోసం పీఈటీలకు ఫుట్బాల్ శిక్షణ ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖతో ఏఐఎఫ్ఎఫ్ భాగస్వామ్యం వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 5,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు గోవా షిప్ యార్డ్స్ సంస్థను మంత్రి నారా లోకేష్ అభినందించారు. 1057 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం సరైన నిర్ణయమని అన్నారు. సంస్థ ప్రాజెక్ట్స్ హెడ్ ఆదికేష్ మంత్రి లోకేష్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సిఐఐ వేదికపై కూడా చేనేతను లోకేష్ ప్రమోట్ చేశారు. సిఐఐ సమిట్ లో చేనేత జాకెట్ ధరించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. తాము పెట్టుబడి చర్చలు జరుపుతున్న పారిశ్రామికవేత్తలందరికీ మంగళగిరి నేతన్నలు తయారు చేసిన శాలువాలతోనే సత్కరించారు.